అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మైరా మీడియా. వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి మరి మొట్టమొదటిగా ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించింది ఎవరు అంటే విజయవాడలోని తూర్పు నియోజకవర్గం చెప్పుకోవచ్చు. అది కూడా దేవినేని అవినాష్ టికెట్ని ముందుగా కన్ఫర్మ్ చేశారు. అయితే ఇటీవల వినిపిస్తున్నటువంటి వార్తలు కానీ కొన్ని మాటలైతే వినిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ నుంచి ఈసారి కూడా మళ్ళీ తూర్పు నియోజకవర్గం గెలవబోతుందంటూ ఒక ప్రచార నేపథ్యంలో అసలు తూర్పులో ఎవరిది విజయం అనే అంశం మీద మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ నాయకులు దుర్గారెడ్డి గారు ఉన్నారు. అని అడుగుదాం ఎట్లా ఉంటుంది ఏంటనేది. నమస్కారం దుర్గారెడ్డి గారు. సార్ నమస్కారం కోటేశ్వర గారు. ఫస్ట్ ప్రకటించింది వైఎస్ఆర్సీపీ సీటు దేవినేని అవినాష్ అనుకోవచ్చు. చాలా అప్పుడు కూడా చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. చాలా గ్రేట్, అసలు గెలవబోతున్నారు దేవినేని అవినాష్ కూడా అన్నారు. ఏంటి తర్వాత పరిస్థితుల్లో అది అసలు తెలుగుదేశం రెండుసారి గెలిచింది, మూడోసారి కూడా గెలవబోతుందంటూ ఒక ప్రచారం జరుగుతుంది. ఏం చేస్తారు మీరు ఆ నియోజకవర్గం నాయకులుగా, ఆ నియోజకవర్గంలో పనిచేసిన వ్యక్తిగా చెప్పండి. సార్ ముందుగా ఒకటే నేను చెప్పదలుచుకున్నాను సార్. తూర్పు నియోజకవర్గంలో దేవినేని అవినాష్ అనే వ్యక్తి సమన్వయకర్తగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ఇప్పటి వరకు నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజల కష్టాలను నష్టాలను తెలుసుకుంటూ వాళ్ళకి ఒక పెన్షన్ కావాలన్నా, ఒక అమ్మఒడి కావాలన్నా, ఒక ఇళ్ల పట్టా కావాలన్నా, లేదా ఒక ఆసరా కావాలన్నా, లేదా ఇంకొక చేదోడు కావాలన్నా, ఏది కావాలన్నా కూడా నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజల ప్రతి గడపని నాకు తెలిసినంత వరకు అండి, నాకున్న పరిజ్ఞానం ప్రకారం నేను చెప్తున్నాను, రాష్ట్రంలో ఏ నాయకుడు కూడా తిరుగుండడేమో అన్నట్టుగా ప్రతి నిత్యం ఇప్పుడు నాకు తెలిసే ఇప్పుడు ఇది మూడోసారి గడప గడప ప్రోగ్రాం మూడో విడతగా తిరుగుతున్నారు దేవినేని అవినాష్ గారు. ఇప్పుడు గత ప్రభుత్వము టీడీపీ ప్రభుత్వంలో గద్దె రామ్మోహన్ రావు గారు ఎమ్మెల్యేగా అయ్యారు. తర్వాత 2019లో కూడా ఆయనే ఎమ్మెల్యేగా అయ్యారు. 2014 నుంచి 2019 వరకు గద్దె రామ్మోహన్ గారు తూర్పు నియోజకవర్గ ప్రజానీకానికి ఏం చేశారు అనే దానికి మేము అడుగుతున్నాం. ఒకటి మరి 2019 నుంచి ఇప్పటి వరకు 24 వస్తుంది. ఈ 4.5 సంవత్సరాల్లో 4 సంవత్సరాలు 9 నెలల్లో దేవినేని అవినాష్ గారు సమన్వయకర్తగా బాధ్యతలు చేపట్టిన నుంచి ఏం చేశారో మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. బహిరంగ చర్చకి సిద్ధంగా ఉన్నాం. ఒక రిటర్నింగ్ వాల్ని తీసుకోనివ్వండి, కృష్ణలంకకు ఇళ్ల పట్టాలు తీసుకోనివ్వండి, ఒక హాస్పిటల్స్ తీసుకోనివ్వండి, అమ్మఒడి తీసుకోనివ్వండి, ఈ రకంగా రోడ్లు కానివ్వండి, డ్రైనేజీలు కానివ్వండి, కమ్యూనిటీ హాల్స్ కానివ్వండి, ప్రతిదీ ఏవైతే తూర్పు నియోజకవర్గంలో ప్రజలకు ఆకాంక్షలతో కోరుకుంటున్నారో అట్లాగా ప్రతిదీ నిర్మించి ప్రతిదీ నిత్యం ప్రజల్లో ఉన్నటువంటి అవినాష్ గారు గెలుస్తారనేది నమ్మకం మాకుంది. అది మీకుంది, కరెక్ట్, బాగానే ఉంది. అయితే మామూలుగా క్షేత్రస్థాయిలో చూసుకుంటే గద్దె రామ్మోహన్ గారు చాలా మంచి వ్యక్తి, అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి, చాలా హెల్ప్ చేస్తుంటారని కూడా ఒక మాట అయితే పడుతుంది. ఇది వాస్తవం కదా సార్? మీరు చెప్పింది నేను కొంతవరకు ఏకీభవిస్తాను. కొంతవరకు అంటే ఆయన మంచి వ్యక్తి, అందుబాటులో ఉంటారనే వ్యక్తి అంటున్నారు. దేవినేని అవినాష్ అన్న వ్యక్తి కూడా నిత్యం అందుబాటులో ఉంటున్నారు. ఈయన 2019లో గెలిచిన తర్వాత ఇప్పటి వరకు తన తూర్పు నియోజకవర్గంలో ఎన్నిసార్లు పర్యటించారు, ఎంతమంది కష్టాలు విన్నారు, బాధలు విన్నారు. ఇప్పుడు గత ఎన్నో సంవత్సరాల నుంచిగా ఒక రిటర్న్ వాలింగ్ మీకు అందరికీ తెలిసిందే. కృష్ణలంక వాసులు పైన వరదలు వచ్చినా, తుఫాన్ వచ్చినా, లేకపోతే ఏదైనటువంటి గండాల్లో నిత్యం వాళ్ళ ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకొని బతికేటువంటి కృష్ణలంక ప్రజానీక వాసులకి చిరకాల వాంఛ ఆ రిటర్నింగ్ వాల్. గత ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం హామీ ఇచ్చారు, కానీ నెరవేర్చలేదు. అటువంటి రిటర్నింగ్ వాల్ని ఎన్నో సంవత్సరాల కళను కూడా మన దేవినేని అవినాష్ గారు నెరవేర్చారు. అట్లా కాకుండా కృష్ణలంక వాసులకి ఇళ్ల పట్టాలు తీసుకెళ్ళి ఇస్తే అమరావతిలో పేదవాళ్ళు ఉండడానికి వీల్లేదు, అక్కడ ఓన్లీ ధనికులు మాత్రం ఉండాలి, అక్కడ మా కులస్తులే ఉండాలి, లేకపోతే మేమే ఉండాలి అన్నట్టుగా దాన్ని హైకోర్టుకి వేసి ఆప్ చేయించారు. అయినా సరే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు జయించి దాన్ని ఇళ్ల పట్టాలు మంజూరు చేసిన తర్వాత మళ్ళీ ఇళ్ల నిర్మాణాలకు వెళ్తే ఇళ్ల నిర్మాణం అప్పుడు కూడా అడ్డుపడ్డారు. మరి ఈయన తూర్పు నియోజకవర్గంలో ప్రజలు ఆయన గెలిపించారు కదా గద్దె రామ్మోహన్ని. చంద్రబాబు నాయుడుకో లోకేష్కో వెళ్ళి, సార్ ఈ నియోజకవర్గ ప్రజలు నన్ను గెలిపించారు ఓటేసి, మరి అటువంటి ప్రజలకి నేను ఇల్లు ఇస్తుంటే మీరు ఎందుకు అడ్డుపడుతున్నారని చెప్పి వాళ్ళ నాయకత్వాన్ని ఎందుకు అడగలేకపోతున్నారు? ఆయన ఎందుకు సమాధానం చెప్పాలి? కృష్ణలంక ప్రజలకి రిటర్నింగ్ వాళ్ళు కట్టించారు, లేకపోతే ఇళ్ల పట్టాలు ఇస్తుంటే ఆయన ఎందుకు అడ్డుపడుతున్న తెలుగుదేశం నాయకులే కదా. అంటే తెలుగుదేశం నాయకులు అంటే గద్దె రామ్మోహన్ రావు కదా. గద్దె రామ్మోహన్ రావుకి ఓట్లేసి గెలిపించిన ప్రజలకి ఇల్లు ఇవ్వడానికి ఎందుకు ఇష్టపడట్లేదు? ఇటువంటి మంచితనాన్ని పూసుకొని లోపల ఒక మొహం పెట్టి బయటగా మంచితనంగా అందుబాటులో ఉంటారని ఏదో ఒక ప్రచారం చేశారు. ఈ 9 సంవత్సరాల్లో నేను ఒకటే అడుగుతున్నాను గద్దె రామ్మోహన్ రావు గారిని, మీరు ఈ 9 సంవత్సరాల్లో ఏం చేశారు? మీరు తీసుకొచ్చి
బహిరంగ చర్చకు రండి. 4.5 సంవత్సరాల్లో దేవినేని అవినాష్ అనే వ్యక్తి ఏం చేశారనేది మేము బహిరంగ చర్చకు వస్తాం. దానికి సిద్ధమని అడుగుతున్నాం. ఓకే, దేవినేని అవినాష్ కుటుంబం మనం చూసాం నెహ్రూ గారి దగ్గర నుంచి. ఆయన వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా దగ్గరగా ఉంటారు ప్రజలకి, నిత్యం సమస్యలతో చాలా ముందుకు వెళ్తూ ఉంటారని కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు కొంత గ్యాప్ అయితే వచ్చిన తర్వాత అవినాష్ ఇప్పుడు ఇన్ఛార్జిగా ఉన్నారు అక్కడ. అంటే ప్రజల్లో ఎలా ఉంది ఇప్పుడు, ప్రజల్లో ఏమనుకుంటున్నారు, ప్రజల్లో దేవినేనికి సంబంధించి అంటే గెలిపిద్దామా లేకపోతే ఏం చేద్దామనే ఒక ఇదైతే ఉంది. ఎలా చూస్తారు దీన్ని ప్రజలు? మరి మీకు మొగ్గు చూపే అవకాశం ఉంది అనుకుంటున్నారా? సార్ 100% కృష్ణలంక ప్రజలే కానివ్వండి, తూర్పు నియోజకవర్గ ప్రజలందరూ కూడా 2024 ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తున్నారు. అవినాష్ అన్నని మీరు ఒక్కసారి నిత్యం ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళినా కూడా పేద ప్రజలు కానివ్వండి, వాళ్ళ కష్టాలు చెప్పుకోవడానికి కానీ ఎంతమంది ఉదయం తెల్లవారుజామున 6 గంటల నుంచి అందుబాటులో ఉంటున్నారు మన దేవినేని అవినాష్. ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు అక్కడ లోకల్గా వచ్చేటువంటి ప్రజల కష్టాలను విని వాళ్ళకి సంబంధించిన నాయకులతో వాళ్ళ ముందే ఫోన్లు చేసి ఈ సమస్యను పరిష్కరించండి అని చెప్పి అడగడం తెలుస్తుంది. ఆ తర్వాత ప్రతి డివిజన్లోనూ ప్రతి గడప గడపకి ప్రతి ఇంటికి తిరుగుతూ ప్రజల మధ్య ఉంటూ ప్రజలకు ఉంటున్నారు. ఆయన సేవ దేవినేని నెహ్రూ గారి యొక్క ఫ్యామిలీ పేద ప్రజలకి ఎంత అండదండగా ఉంటుందో నాకన్నా కూడా కృష్ణలంక ప్రజానీకానికి బాగా తెలుసు, లేదంటే తూర్పు నియోజకవర్గ ప్రజానికి బాగా తెలుసు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీతోటి ఎంతమంది జర్నీ చేశారో, ఎంతమంది నాయకులు ఉన్నారో తెలుసు. అటువంటి దేవినేని అవినాష్ని గెలిపించుకోవడానికి కృష్ణలంక ప్రజలే కాదు, తూర్పు నియోజకవర్గ ప్రజలు మొత్తం కూడా సంసిద్ధంగా ఉన్నారు. 2024లో ఏదైతే తెలుగుదేశం నాయకులు కళలకు అంటున్నారో ఆ కళను పగటి కళలు చేసి అత్యంత భారీ మెజారిటీతో దేవినేని అవినాష్ అనే మొట్టమొదటిసారిగా సీటు అనౌన్స్ చేయడం కాకుండా మొట్టమొదటి సీటు కూడా అవినాష్ అనే గెలుస్తాడని చెప్పి నేను గంటాపదంగా చెప్తున్నాను. దానికి కారణం ఒకటే, ఆయన ప్రజల మనిషి, ప్రజల కష్టాలు తెలుసుకున్న మనిషి, ప్రజలతో ఉంటున్న మనిషి, ప్రజల్లో మమేకమైన మనిషి. ప్రజల్లో ఆయన తూర్పు నియోజకవర్గం మొత్తాన్ని ఆయన కుటుంబం అనుకుంటే తూర్పు నియోజకవర్గంలో ఉన్న కొన్ని లక్షల మంది కుటుంబాలు వాళ్ళ కుటుంబాలు ఒక సభ్యునిగా భావిస్తున్నారు. కాబట్టి ఇటువంటి ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు కాబట్టి కంపల్సరీగా 2024లో అత్యంత భారీ మెజారిటీతో మా దేవినేని అవినాష్ అన్న గెలుస్తున్నాడు. ఇది పక్కా ఖాయం. కరెక్టే, మీరు గెలుస్తున్నారు అంటున్నారు. కానీ ఒక మాట అయితే అనిపిస్తుంది, ఒక ప్రచారం అయితే జరుగుతుంది, దేవినేని అవినాష్ని ఈసారి మరి నియోజకవర్గం మార్పు చేస్తారు లేదా వేరే నాయకులు ఇక్కడ పెడతారు అనేది కూడా, ఒక బీసీ నాయకుడిగా ఎవరైనా తీసుకొస్తారనేది కూడా ఒక మాట అయితే పడుతుంది. బీసీ నాయకుడు కానీ కాపు నాయకుడు కానీ. అంటే ఇది నిజంగా జరుగుతుందా? సార్ నేను ఒకటి చెప్పదలుచుకున్నాను ఏంటంటే, తెలుగుదేశం యొక్క కుట్రలు కుతంత్రాలు, వాళ్ళ మైండ్ గేమింగు, వాళ్ళ నాయకులు ఆడేది ఏంటంటే వాళ్ళకి డిసైడ్ అయిపోయారు, జగన్మోహన్ రెడ్డి గారిని మనం తట్టుకోలేము, మనం తట్టుకోవాలంటే న్యాయంగా మనం యుద్ధం చేస్తే ఆయనతో గెలవలేము, ఎందుకంటే న్యాయం అనేది ఆయన పక్షాన ఉంటుంది. మనం ఎంతసేపటి కుట్రలు కుతంత్రాలు అన్యాయాలు దుర్మార్గాలు అధర్మాలు చేసే మనం గెలవాలి. కాబట్టి ఈ ప్రజానీకాన్ని ఆల్రెడీ మనస్ఫూర్తిగా ఒక మైండ్లో ఫిక్స్ అయిపోయినటువంటి ప్రజానీకాన్ని ఆలోచనల్ని వాళ్ళని తికమక పెట్టాలి, వాళ్ళని కన్ఫ్యూజ్ చేయాలి అని చెప్పి ఈ పచ్చ మీడియా ఏదైతే ఉందో, లేకపోతే ఈ ఎల్లో మీడియా కానీ, లేకపోతే ఈ కొంతమంది కుట్రల కుతంత్రాలతోటి ఈ వాట్సాప్ గ్రూపుల్లో కానివ్వండి, లేదంటే ఈ సోషల్ మీడియాలో కానీ కొన్ని అసత్య ప్రచారం చేస్తున్నారు. అవన్నీ అసత్య ప్రచారాలు. ఏదైతే ఆ రోజు మడమ తిప్పని మాట తప్పని జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ అన్న గారికి సీటు కేటాయించారు, అదే సీటు మీద ఆయన పోటీ చేస్తారు, అదే సీటు మీద ఆయన గెలుస్తారు. ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా కూడా ఇది ఆయన విజయాన్ని ఎవరు ఆపలేరు. ఇది ఏదైతే విజయవాడ తూర్పుకు సంబంధించి మరి వైఎస్ఆర్సీపీ మొట్టమొదటిగా ప్రకటించినటువంటి సీటు రాష్ట్రంలోనే మళ్ళీ మొట్టమొదటిసారిగా గెలుపు కూడా ఇదే నియోజకవర్గం అవుతుందని, అంతేకాకుండా ఏదైతే మరి ప్రచారం జరుగుతుందో, ఏది నియోజకవర్గం మారుతారు లేకపోతే ఈసారి మళ్ళీ తెలుగుదేశం మూడోసారి హ్యాట్రిక్ సాధించబోతుందన్నటువంటి అన్ని వార్తలు కూడా అసత్య ప్రచారాలు మాత్రమే, గెలవబోయేది దేవినేని అవినాష్ మాత్రమేనని కూడా స్పష్టం చేస్తున్నారు దుర్గారెడ్డి గారు.